మాకు బన్నీవాస్ అంటే ఒక ఒక నీడలాగా. అంతేగా? ఒక నీడ. అంతే. నీడే గదా! అంతే. బన్నీ గారి విజయాలు మీరు ఎంజాయ్ చేసుంటారు. బన్నీ నాకన్నా గారి బాగా ఎంజాయ్ చేస్తారు. నా సక్సెస్‌ల కన్నా ఆయనదే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేస్తారు. అవును. బన్నీ గారి ఫ్లాప్‌లు కూడా మీరు అంతగా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి ఉంటారు కదా! వన్ థింగ్ అండి, నాకు థ్యాంక్స్ టు మై లైఫ్‌లో యంగేజ్‌లో పడినీటికి ఈటిలకి ఏంటో తెలీదు గానీ, పడినప్పుడు పెద్ద బాధపడ్డాను హానెస్ట్‌గా. అవునా? అస్సలు పెద్ద నాకు ఫ్లాప్ అనేది 1 వీకే. హ్మ్. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. హ్మ్. అందరూ చూస్తుంటారు, ఈడేమన్నా బాధపడతాడా? కొంచెం ఏదన్నా షేక్ అవుతాడా? లో అవుతాడా? ఏముండదండి. నేను అవతల గురించి యాక్ట్ చేస్తూ ఉంటాను కొంచెం. అంటే ఇది సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే ఇంకా నాకు పడే ఎడుతుంటాడు, ఎందుకని చెప్పాము అని యాక్ట్ చేస్తాను. కానీ నా లోపల అయితే మాత్రం సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ సేమ్ ఫర్ మీ. హ్మ్. నేను బాగా లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే హ్యావ్ టు రన్. పడినప్పుడు కూర్చుంటే అక్కడే ఉండిపోతాం. మళ్ళీ లేచి హ్యావ్ టు రన్. ఓకే, ఇక్కడ పడ్డాం, ఈ దారి మూసుకుపోయింది, ఏదో దారి ఉంటుంది, మనం అయితే నడుస్తూనే ఉండాలి. ఏ దారి లేనప్పుడు అక్కడ ఏదో గోడ ఉంది, ఆ గోడని మనం గోకుతూ ఉండాలి తప్పితే కూర్చోవద్దు అనేది నా ఫార్ములా. కానీ మీకు బోలెడన్ని ప్రాజెక్టులు ఉంటాయి కదా! ఒకటి కాకపోతే ఇంకోటి వెంటనే స్టార్ట్ అయిపోతుంటది కదా! రన్ చేయాలి, అది పరిగెత్తాల్సిందే. నేను నడుస్తూ వల్ల. అవును. ఇప్పుడు నేను తిన్న దెబ్బలు కూడా మామూలు దెబ్బలు కాదు. హ్మ్. బట్ ఏంటంటే చాలామంది అక్కడ ఆగిపోతారు. నేనేంటంటే దాన్ని ఏదో ఒకటి చేసి మళ్ళీ నెక్స్ట్ పరిగెడతానే ఉంటాను. ఆ పరిగెడతంలో మళ్ళీ సక్సెస్లు వస్తుంటాయి. సక్సెస్లు వచ్చినప్పుడు మళ్ళీ హై వస్తుంది. ఇప్పుడు ఫ్లాప్ అవుతే మళ్ళీ కింద పడతాము. ఆ రోజు మనల్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఫీల్ అవుతూ కూర్చుంటూ ఇప్పుడము నేను వెళ్తే ఆడు ఎలా చూస్తాడు, ఆ తొక్క ఆడు చూస్తాడు, ఆడు కళ్ళు నొప్పి, ఆడు బ్రెయిన్ నొప్పి తప్పితే నాకేముండదు, తీసి పక్కన పెట్టి వెళ్తాను. కానీ మీ ఫ్లాపులని మీరు అంత ఈజీగా తీసుకుంటారు కదా! బన్నీ గారి ఫ్లాపులను కూడా అలాగే తీసుకుంటారా? అక్కడ ఏమైనా ఎమోషనల్ అవుతుంటారా? సినిమా హిట్ ఫ్లాప్లకి అయితే అవ్వను కానీ కొన్ని ఆయన లైఫ్లో ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం నా దానికి వస్తే నాకు అంత పెద్ద భయం ఉండదు. అదొక్క హ్యాండిల్ చేద్దాం అనేది ఉంటుంది. ఆయనకు వచ్చినప్పుడు మాత్రం చిన్న ఎమోషనల్ ఇది ఉంటుంది నాకు. అక్కడ కొంచెం ఇది అవుతాను తప్పితే నా పర్సనలీ అసలు నేను పెద్ద కేర్ చేయను. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఎలా ఉంటారు సార్? చాలా స్ట్రాంగ్ ఉంటాడు. నేనైతే లైట్ తీసుకుంటాను, ఆయన స్ట్రాంగ్ ఉంటాడు. ఆయన స్ట్రాంగ్ ఉంటాడు, స్టబన్. అంటే ఓకే జరిగింది, ఓకే ఏంటి, ఓకే చూద్దాం అనేది ఉంటుంది తప్పితే దాన్ని కుంగిపోయే మనిషి అయితే కాదు. ఇన్నర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. పుష్ప 2 అంత పెద్ద హిట్ అయినా ఆయన ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేకపోయారేమో అనిపిస్తుంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏమంటామండి దురదృష్టకరమైన ఘటన. అది ఎవరి చేతిలోని లేని ఘటన అది. సార్ దాని గురించి మాట్లాడాలి. మామూలుగా అయితే అంత పెద్ద హిట్, పాన్ ఇండియా రేంజ్ హిట్ అంటే అంత సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం అది. అంటే లేదండి, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అవతల అలా ఉన్నప్పుడు ఆయనే కదా, ఎవరు కూడా చేయలేరు, అది చేసుకోలేరు. అండ్ అది దురదృష్టం అంతే. అది అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు దురదృష్టం అంతే. అది ఒక దురదృష్టకరమైన సంఘటన కిందే చూడాలి తప్పితే ఇంకా దాంట్లో ఏదో మిస్ అయ్యాం అనేది ఇంకా చూడకూడదు అక్కడ.